అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర. నేను నోవా అగ్రి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం గోపు వెంకటేశ్వరరావు గారు కొత్తలూరు గ్రామంలో సేవల్యాపురం మండలం పల్నాడు జిల్లాలో నోవా హైబ్రిడ్ మొక్కలున్న 9144 అనేటువంటి రకాన్ని 4 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఈ రైతు యొక్క చేలో క్షేత్ర ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి గాను మనకి డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సూర్య సీడ్స్ నుంచి అశోక్ గారు వచ్చిన్నారు. సో ఇప్పుడు ఈ హైబ్రిడ్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే కంకులు బాగా కింద నుంచి చివరి వరకు కూడా బాగా నిండుగా గింజలు పట్టి ఉన్నాయి. ఏ కంకి చూసినా కూడా చివరి వరకు ఉన్నాయి. ఒక్కొక్క కంకికి 16 వరుసలు, ఒక్కొక్క వరుసకి దగ్గరగా 40 నుంచి 44, 45 వరకు గింజలు ఉన్నాయి. ఇదే విధంగా ఒక కండి విరిచి చూసినట్టయితే బెండు కూడా బాగా సన్నగా ఉంది. ఇప్పుడు మనం ఈ రకంలో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కంకులు బాగా పొడుగ్గా ఉండటం వల్ల, గింజలు కూడా బాగా బద్దాకారంలో ఉండటం వల్ల, దిగుబడి కూడా 45 క్వింటాలు రావటం వల్ల రైతులందరూ కూడా ఈ రకాన్ని మళ్ళీ రాబోయే సంవత్సరం వేసుకోవాలని చెప్పి మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అశోక్ గారు కూడా ఈ ఫీల్డ్ని వీక్షించడం జరిగింది. ఒకసారి మీ మాటల్లో ఇది ఎలా ఉంది సార్ ఫీల్డ్? నమస్తే అండి అందరికీ. సూర్య సీడ్స్ వినకొండ డిస్ట్రిబ్యూటర్. ఓకే. ఈ హైబ్రిడ్ వచ్చేసరికి నేల పరంగా చూసుకుంటే కొంచెం నేల బలహీనమైన నేల అయినప్పటికీ ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. కర్రలు కానీ ఇంత సన్నగా ఉన్నాయి, కానీ కండి చూసుకుంటే చివరి దాకా గింజలు పోసుకోవడం కానీ అన్ని రకాలుగా నెంబర్ వన్గా ఉంది. మా ఎక్స్పెక్టేషన్ అయితే 45 నుంచి 50 ఫార్మర్ చెప్పిన ప్రకారం. అది బలహీనంగా ఉన్న నేల కాదు. అదే సరైన నేల కనుక కండ కలిగిన నేల అయ్యి ఉంటే ఖచ్చితంగా 50 పైన వచ్చేవి. ముందు వేసుకోలేదు వెరైటీ ఈ 9144 GT అనేది నెంబర్ 1 వెరైటీ. ఫార్మర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. మేము కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నాం.